హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ హైబర్నేట్ కోర్స్. ఈ హైబర్నేట్ కోర్స్లో వీఆర్ ప్రొవైడింగ్ ఇన్-డెప్త్ కాన్సెప్ట్స్ ఆఫ్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ విత్ సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్స్. దీంట్లో మెయిన్గా మేము హైబర్నేట్ ఇన్-డెప్త్ నాలెడ్జ్ని మీకు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ స్టెప్ బై స్టెప్ ఫార్మేట్లో ఎవ్రీథింగ్ వీ ఎక్స్ప్లెయిన్. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ హైబర్నేట్, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2001 బై గెవెన్ కింగ్ యాజ్ an alternative to EJB2 స్టైల్ ఎంటిటీ బిన్. యాక్చువల్గా గెవెన్ కింగ్ అనే ఆయన 2001లో EJB2కి ఆల్టర్నేటివ్గా ఈ హైబర్నేట్ అంటే ORM టూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ వాట్ వీఆర్ టీచింగ్ ఇన్ దిస్ కోర్స్ ఈజ్ ఫర్ సేక్ ఆఫ్ బోత్ బిగినర్స్ అండ్ experienced persons. For sake of you are doing any real time project, or you are searching for real time work, or you are trying to break any interview, ఈ పర్స్పెక్టివ్లో మీకు ఈ హైబర్నేట్ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు an in detail knowledge of Hibernate framework. అసలు హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ సింప్లిఫైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ జావా అప్లికేషన్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. అంటే ఏదైతే జావా అప్లికేషన్ ఉందో ఇట్ నీడ్ టు బి యాక్చువల్గా మనకి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ప్రొసీజర్ ఉంది చూసారా, జావా అప్లికేషన్ డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రొసీజర్ని హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అనేది సింప్లిఫై చేసింది అనమాట. అంటే ఇట్ రిడ్యూస్ ద స్ట్రెయిన్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ రాయడం కానీ, లేకపోతే కాన్ఫిగరేషన్ ఫైల్స్ దగ్గర కానీ, లేకపోతే ఆటోమేషన్ దగ్గర కానీ, యానోటేషన్స్ దగ్గర కానీ, ఇలా సో మెనీ థింగ్స్ని హైబర్నేట్ అనేది రిడ్యూస్ చేసుకుంటూ వచ్చిందనమాట. అండ్ Hibernate is an open source lightweight ORM tool. ఇక్కడ ఓపెన్ సోర్స్ అంటే ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. లైట్ వెయిట్ అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్లాస్, అదర్వైజ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. అంటే డిపెండెన్సీ అనేది ఉండదు. సో వీ కెన్ సే ఇట్ ఈస్ అ లైట్ వెయిట్. అండ్ వెన్ యూ కమ్ టు ద ORM, ఇక్కడ ORM అంటే ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అనమాట. హౌ వీఆర్ గోయింగ్ టు రిలేట్ అవర్ ఆబ్జెక్ట్స్ వీఆర్ మ్యాపింగ్ టు డేటాబేస్ అనేది మనం వాట్ ఈజ్ అన్ ORM అనేది దాని యొక్క క్లియర్ అండర్స్టాండింగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ సింపుల్ ORM టూల్ simplifies the data creation, data manipulation and data accessing, and it all programming techniques that map the object టు ద డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్. ఏవైతే మనకి ORM టూల్ ఇక్కడ ఉందో అది మనకి చేసేది డేటా క్రియేషను, డేటా మ్యానిపులేషన్, డేటా యాక్సెస్ ఇవన్నీ చేసి పెడుతుంది. ఫర్ సేక్ ఆఫ్ ఎందుకోసం అంటే ఇట్ జస్ట్ మ్యాప్ ద ఆబ్జెక్ట్, జావా ఆబ్జెక్ట్, మన అప్లికేషన్ ఉన్న జావా ఆబ్జెక్ట్స్ని ఇట్ మ్యాప్ టు దట్ ఈస్ ద డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఉన్న డేటాతో స్టోర్ అవ్వడానికి కానీ, లేకపోతే డేటాబేస్లో ఉన్న సేవ్ అవ్వడానికి, లేకపోతే డేటాబేస్లో ఉన్న డేటా రిట్రీవ్ చేసుకోవడానికి, లేకపోతే డేటాబేస్లో ఉన్న డేటాను అప్డేట్ చేసుకోవడానికి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీఆర్ కమ్యూనికేటింగ్ అవర్ జావా అప్లికేషన్ విత్ డేటాబేస్ త్రూ హైబర్నేట్. మన జావా అప్లికేషన్ని డేటాబేస్తో మాట్లాడిపిస్తున్నాం. ఏ విధంగా మాట్లాడిపిస్తున్నాం అంటే బై యూజింగ్ హైబర్నేట్ ORM టూల్. ఓకే, ఐ హోప్ అప్ టు హియర్ యూ గెట్ ఇన్ ఐడియా వాట్ ఈజ్ అన్ హైబర్నేట్. అసలు హైబర్నేట్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. And come to the advantages of being use of the Hibernate framework ante it is a completely open source and lightweight. Hibernate framework is an open source under some we can as a so many versions ఇప్పుడు అయితే 5.15 or 5.14 version present run అవుతుంది. దిస్ ఈజ్ ద ఓపెన్ సోర్స్. సో మనకి ఏదైతే అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ అయిందో అది మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ అ లైట్ వెయిట్. And second, it's a fast performance. The performance of Hibernate framework is fast because cache is internally used in Hibernate framework. Okay, cache అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దేర్ ఆర్ యాక్చువల్లీ cache అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మీకు ఐడియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైబర్నేట్ అనేది
ఇంటరాక్టింగ్ విత్ డేటాబేస్ కాబట్టి ఇక్కడ క్యాషీ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫర్ సేక్ ఆఫ్ కమ్యూనికేటింగ్. అంటే అత్తమాను డేటాబేస్తో మనం కమ్యూనికేట్ అవ్వకుండా క్యాషీలోంచి కొంత డేటా అనేది తెచ్చుకుంటాం అన్నమాట. మన జావా అప్లికేషన్ హైబర్నేట్ రెండు కమ్యూనికేట్ అవుతున్నాయి కదా, మధ్యలో క్యాషీ అనేది ఉంటుంది. ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం చూసారా, అది మనం క్యాషీ నుంచి తెచ్చుకుంటాం. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ కమ్ టు ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాషీస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్. అంటే ఫస్ట్ లెవెల్ క్యాషీ అంటారు, అదేవిధంగా సెకండ్ లెవెల్ క్యాషీ అంటారు. ద ఫస్ట్ లెవెల్ క్యాషీ ఎప్పుడు ఎనేబుల్ ఉండాలి బై డిఫాల్ట్గా. ఫస్ట్ లెవెల్ క్యాషీ ఈజ్ ఎనేబుల్ బై డిఫాల్ట్. ఫస్ట్ లెవెల్ క్యాషీ ఈజ్ ఎనేబుల్ బై డిఫాల్ట్. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఇది ఫ్రీక్వెంట్గా ఇంటర్వ్యూస్ అడిగే క్వశ్చన్స్. అండ్ ఇక్కడ అడ్వాంటేజెస్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఐ గివ్ ద ప్రయారిటీ టు అడ్వాంటేజెస్ ఆఫ్ హైబర్నేట్. నేను వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాషీస్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్ అని వచ్చినప్పుడు నేను ఆ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకే, థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీ. అంటే మనకి ఎలా అయితే SQL క్వరీస్ అవైలబుల్గా ఉన్నాయో అలాగే హైబర్నేట్లో కూడా HQL క్వరీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ అ హైబర్నేట్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ అ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్షన్ ఆఫ్ SQL. ఓకే, SQLకి ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్షన్ అనమాట. ఇన్ ఇట్స్ జనరేట్స్ ద డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీస్. ఓకే, ఇది మనకి డేటాబేస్ ఇండిపెండెంట్ క్వరీస్ని క్రియేట్ చేస్తుంది. సో యూ డు నాట్ నీడ్ టు రైట్ డేటాబేస్ స్పెసిఫిక్ క్వరీస్. అంటే డేటాబేస్ స్పెసిఫిక్ క్వరీస్ మీరు రాయవలసిన అవసరమే లేదు. బిఫోర్ హైబర్నేట్, ఇఫ్ డేటాబేస్ ఈస్ చేంజ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్, వీ నీడ్ టు చేంజ్ ద SQL క్వరీస్ యాజ్ వెల్ యాజ్ ద లీడ్స్ టు ద మెయింటెనెన్స్ ద ప్రాబ్లమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు మనం హైబర్నేట్ రాకముందు ఓకే, బిఫోర్ హైబర్నేట్ అంటే బిఫోర్ హైబర్నేట్ యూజ్ చేయకముందు మన ప్రాజెక్ట్లో కానీ మన అప్లికేషన్లో కానీ ఒక డేటాబేస్ యూజ్ చేసాం ఇప్పటి వరకు. దాని తర్వాత ఇంకొక డేటాబేస్కి మనం షిఫ్ట్ అవ్వాలంటే ఇట్స్ వెరీ బిగ్ ప్రోగ్రామ్ అంటే అది చేయడం చాలా కష్టం. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ నుంచి MySQL నుంచి ఒరాకిల్, ఇలా డిఫరెంట్ డేటాబేస్ మనం మార్చాలంటే చాలా కష్టమైంది. బికాజ్ క్వరీస్ అనేవి మనం ఎక్కడెక్కడైతే క్వరీస్ రాసామో ఆ క్వరీస్ అంతా మార్చుకోవాలి అప్లికేషన్ మొత్తం లేదా ప్రాజెక్ట్ మొత్తం. సో ఇట్స్ అ హ్యూజ్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది రైజ్ అయ్యేది. దట్ ఈస్ ద నాట్ ఇట్ ఈజ్. సో ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఈ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఓకే, ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనకి హైబర్నేట్ ఫ్రేమ్వర్క్లో ఓవర్కమ్ అవుతుంది. ఓకే, ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆటోమేటిక్ టేబుల్ క్రియేషన్. హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ యాక్చువల్గా మనకు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఏంటంటే ఇట్ క్రియేట్స్ ద టేబుల్ ఫర్ డేటాబేస్ ఆటోమేటికలీ. మన డేటాబేస్లో మనకి కావాల్సిన టేబుల్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది, మనం పర్టికులర్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈజ్ నో నీడ్ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ డేటాబేస్ మాన్యువల్లీ. ఓకే, దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. అండ్ కమ్ టు ద ఫిఫ్త్ పాయింట్, సింప్లిఫై ద కాంప్లెక్స్ జాయిన్స్. అంటే మనం మన అప్లికేషన్లో సమ్ టైమ్స్ ఏంటంటే ఒక 2-3 టేబుల్స్ నుంచి ఒకేసారి డేటా ఫెచ్ చేసుకోవడం కానీ, లేకపోతే రిలేషనల్ డేటాస్ మనం కంబైన్డ్గా తెచ్చుకుని మన అప్లికేషన్లో చూపించడం కానీ, ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు మనకి జాయింట్ టేబుల్స్ దగ్గర మనకి ప్రాబ్లం అరైజ్ అయ్యేది. సో బట్ ఈ యొక్క హైబర్నేట్ ఫ్రేమ్వర్క్లో టు ఫెచ్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ ఈజ్ ఈజీ ఇన్ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్. అంటే మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడం కానీ, డేటా రిట్రీవ్ చేసుకోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ మనకి సింపుల్గా ఉంటుంది అండ్ ఇట్స్ సో ఈజీ మాట. అండ్ కమ్ to the sixth point, it provides the query statistics and database status. Hibernate support a query cache and at the same time it provides the statistics about the queries and the database status. అంటే ఇట్స్ అ కంప్లీట్ డెవలపర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైబర్నేట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్. సో this is the all about the Hibernate introduction class, and let's see what is the architecture of Hibernate in next class. Okay, when we talking about Hibernate architecture, ఇక్కడ ఏదైతే హైబర్నేట్ ఆర్కిటెక్చర్ ఉందో ఇట్స్ ఇంక్లూడ్ మెనీ ఆబ్జెక్ట్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెర్సిస్టెంట్ ఆబ్జెక్ట్, session factory, transaction factory, connection factory, session, transaction. Like this, there are so many things are involved in Hibernate architecture, and there are 4 layers in Hibernate architecture. Mana Hibernate architecture lo complete ga 4 layers unnai. That is a Java application layer, Hibernate framework layer, and backend API layer and database layer. Let's see this diagram. Edaithe 4 layers unnai cheppanu kada, Java
అప్లికేషన్ లేయర్ ఒకటి, హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ లేయర్ ఒకటి, బ్యాక్ అండ్ ఏపీఐ లేయర్, అలాగే డేటాబేస్ లేయర్. ఈ లేయర్స్ అన్ని కలిపి ఉన్న ఒక డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద జస్ట్ డయాగ్రామ్, బట్ మనకి ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూపిస్తుంది చూడండి. ఓకే, దిస్ ఈజ్ ద హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ హైబర్నేట్ విత్ మ్యాపింగ్ ఫైల్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఈ యొక్క ఆర్కిటెక్చర్, హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ప్రతి ఒక్కటి మీకు తెలిసి ఉండాలి. అప్పుడే యు ఆర్ కంప్లీట్లీ అంటే ఫ్రీగా హ్యాపీగా రియల్ టైంలో మీరు హైబర్నేట్ మీద వర్క్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే ఇక్కడ జావా అప్లికేషన్, అదేవిధంగా పర్సిస్టెంట్ ఆబ్జెక్ట్, సెషన్ ఫ్యాక్టరీస్ అండ్ ట్రాన్సాక్షన్ ఫ్యాక్టరీ, కనెక్షన్ ప్రొవైడర్, సెషన్, ట్రాన్సాక్షన్, and these all things are come under core object of Hibernate framework. And come to the internal API used by Hibernate అంటే internal API యూజ్ చేస్తుంది కదా. internal API used by Hibernate అంటే is indirectly using the JDBC API అండి. JDBC API యూజ్ చేస్తుంది. సో JNDI, JDBC, JTA ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ కమ్ టు ద పింక్ పాట్, ఇట్ ఈస్ ద డేటాబేస్. ఓకే, నేను ఈ హైబర్నేట్ ఫ్రేమ్వర్క్ యూజ్ మెనీ ఆబ్జెక్ట్స్ అని చెప్పేశాను. సో ఇక్కడ జస్ట్ ఆబ్జెక్ట్స్ ఏంటో చెప్పేసి టైటిల్స్ ఇచ్చేస్తే కుదరదు. సో నేను ప్రతి ఒక్క ఐటమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవ్రీ ఎలిమెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, సెషన్ అంటే ఏంటి, కనెక్షన్ ప్రొవైడర్ అంటే ఏంటి, కనెక్షన్ ట్రాన్సాక్షన్ ఫ్యాక్టరీ అంటే, ఇలా అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఐ విల్ షో వాట్ ఈస్ ద ఓవర్ వ్యూ ఆఫ్ హైబర్నేట్ అంటే ఏంటి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో రిగార్డింగ్ దీస్ ఎలిమెంట్స్ ఆఫ్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లెట్స్ సీ ద ఎలిమెంట్స్ ఆఫ్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. అంటే హైబర్నేట్ ఆర్కిటెక్చర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మనం ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ హైబర్నేట్ అప్లికేషన్, యూ మస్ట్ నో ద ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. మీరు ఏదైనా ఒక అప్లికేషన్, హైబర్నేట్ అప్లికేషన్ రాయాలంటే ఖచ్చితంగా మీకు హైబర్నేట్ ఆర్కిటెక్చర్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ హియర్ సెషన్ ఫ్యాక్టరీ. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద సెషన్ ఫ్యాక్టరీ. ఇక్కడ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఉంది చూసారా, ఇట్స్ బిల్డ్ ద సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ త్రూ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్. ఏదైతే కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా పైన, ఆ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని మనకి సెషన్ ఫ్యాక్టరీ యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇట్ హోల్డ్స్ ద సెకండ్ లెవెల్ క్యాషీ ఆఫ్ డేటా. ఏదైతే సెషన్ ఫ్యాక్టరీ ఉందో అది సెకండ్ లెవెల్ క్యాషీ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకుంటుంది. అండ్ org.hibernate.session factory ఇంటర్ఫేస్ అనేది ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్. ఇది ఈ ఇంటర్ఫేస్ ఒక మెథడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెథడ్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే టు గెట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సెషన్. కింద ఆర్కిటెక్చర్లో సెషన్ అని చూసారా, ఆ సెషన్కి ఆబ్జెక్ట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే సెషన్ ఫ్యాక్టరీయే ప్రొవైడ్ చేస్తుంది. ఆ సెషన్ ఫ్యాక్టరీ ఎలాగా సెషన్స్కి ఆబ్జెక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ మెథడ్. ఈ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్ని యూజ్ చేసుకుని ఆ సెషన్కి ఈ సెషన్ ఫ్యాక్టరీ అనేది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద సెషన్ ఫ్యాక్టరీ. And session factory is a factory which provides one or more sessions. అంటే సెషన్ ఫ్యాక్టరీ అనేది ఒకటి లేకపోతే అంతకన్నా ఎక్కువ సెషన్స్ని ప్రొవైడ్ చేయగల క్యాపబిలిటీ ఉంది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి వన్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ పర్ డేటాబేస్ uses a separate configuration file. అంటే ఎవ్రీ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ మన డేటాబేస్లో సెపరేట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఏ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ బికాజ్ ఇట్ స్టోర్స్ ద కాన్ఫిగరేషన్. అదేవిధంగా హైబర్నేట్ యొక్క ఫీల్డ్స్ లేకపోతే సెట్టింగ్స్ యొక్క ఫైల్స్ని కూడా ఇది సేవ్ చేసి పెడుతుంది. కాబట్టి ఇట్స్ అ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ అన్నమాట. హైబర్నేట్ని మనం లైట్ వెయిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాం, బట్ ద ఓన్లీ వన్ హెవీ వెయిట్ ఆబ్జెక్ట్ ఈజ్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్ వాట్ యాక్చువల్లీ వీ డిడ్. అండ్ సెషన్ ఫ్యాక్టరీని మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా బిల్డ్ చేస్తామంటే సెషన్ ఫ్యాక్టరీ ఈక్వల్ టు కాన్ఫిగ్ డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ. ఇక్కడ కాన్ఫిగ్ అనేది ఎందుకు వచ్చిందంటే యాక్చువల్లీ ఆ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది మనకి సెషన్ ఫ్యాక్టరీ యొక్క ఆబ్జెక్ట్ ఇస్తుంది. సో అందువల్ల దీన్ని మనం config డాట్ బిల్డ్ సెషన్ ఫ్యాక్టరీ అనేదాన్ని మనం ఈ యొక్క క్రియేషన్ ఆఫ్ సెషన్ ఫ్యాక్టరీలో వాడడం జరిగింది. అండ్ సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్స్
ఆఫ్ హైబర్నేట్ ఈజ్ నాట్ సింగిల్టన్. సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హైబర్నేట్లో నాట్ సింగిల్టన్, అవి సింగిల్టన్ కాదు బై డిఫాల్ట్గా. బట్ if you want really the session factory objects are singleton, we must make it as manually by programmer. వాటిని మాన్యువల్గా ప్రోగ్రామర్ సెట్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఆల్ థింగ్స్ వీఆర్ ప్రొవైడెడ్ రిగార్డింగ్ టు ద సెషన్ ఫ్యాక్టరీ. మీకు సెషన్ ఫ్యాక్టరీ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద సెషన్. వాట్ ఈస్ ద సెషన్ అండ్ హౌ ద సెషన్ వర్క్స్ రియల్లీ, అండ్ మనకి సెషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద సెషన్. అసలు సెషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఎ సెషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఒక సెషన్ ప్రొడ్యూస్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్లీ ఏ కనెక్షన్ ఈజ్ ఓపెన్డ్ విత్ డేటాబేస్. అంటే మన అప్లికేషన్కి డేటాబేస్కి మధ్య కనెక్షన్ ఓపెన్ అయింది అని చెప్పడానే సెషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అంటాం. ఓకే, ఇన్ హైబర్నేట్ ఏ సెషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ it is the time interval between the connection open to కనెక్షన్ క్లోజ్. అంటే కనెక్షన్ ఓపెన్ అయిన కాడి నుంచి కనెక్షన్ క్లోజ్ అయ్యే ఈ బిట్వీన్లో టైం ఉంటుంది సరే, ఆ టైంనే మనం సెషన్ అంటాం. ఒక్కొక్కసారి మీరు వింటూ ఉంటారు సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది అందుకోసమే మళ్ళీ లాగిన్ అవ్వండి. బ్యాంక్ ఒక అప్లికేషన్స్ ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇలాంటి అండ్ రైల్వే, ఐఆర్సిటీసీ వెబ్సైట్స్, ఇవన్నీ వెబ్సైట్స్లో మనకి సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో అంటే ఆ పర్టికులర్ టైం లిమిట్ వాళ్ళు ఇచ్చుకుంటారు, సో సెషన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో ఇన్ హైబర్నేట్ ఎ సెషన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ it is a time interval between the connection open to connection close. Okay, superb. Okay, if you want to perform any database operation by using Hibernate, then there should be a session required. మీరు ఖచ్చితంగా ఏదన్నా ఒక ఆపరేషన్, డేటాబేస్ ఆపరేషన్ని బై యూజింగ్ హైబర్నేట్ మీరు పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే మీకు ఖచ్చితంగా సెషన్ కావాల్సింది. A session object is a factory for producing transaction object. And a session object provides an interface between the application and the data stored in database. ఓకే, నేను ఈ పాయింట్ చెప్పాను కదా, ఇది జస్ట్ ఇంటర్ఫేస్ మాట వీటికి మధ్య అప్లికేషన్కి, అదేవిధంగా డేటా స్టోర్ ఇన్ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వడానికి అదే అప్లికేషన్కి మధ్య ఇంటర్ఫేస్లో పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అండ్ వ్యాపర్ ద డేటాబేస్ కనెక్షన్. అంటే షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అంటే మన యొక్క సెషన్, మన యొక్క లాగిన్ లాగౌట్ ఎంతవరకు ఉంటుందో దాని యొక్క లైఫ్ పీరియడ్ కూడా అంతవరకు ఉంటుంది. దానికోసమే దీన్ని షార్ట్ లివ్డ్ ఆబ్జెక్ట్ అంటాం. For example, it is the factory of transaction, queries and criteria. ఈ మూడిట్లకి ఇదే ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. ఎ సెషన్ ఆబ్జెక్ట్ ఈజ్ అ ఫ్యాక్టరీ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్స్ అండ్ క్వరీస్ అండ్ క్రైటీరియా. ఓకే, ఇట్స్ హోల్డ్స్ ద ఫస్ట్ లెవెల్ క్యాషీ ఆఫ్ ద డేటా. అంటే ఇట్ ఈస్ అ వెరీ మ్యాండేటరీ అండి. సెషన్ అనేది ఫస్ట్ లెవెల్ క్యాషీ డేటాని మ్యాండేటరీగా హోల్డ్ చేసి ఉంచాలి. And the org.hibernate.session interface provides the methods. దేనికోసం ఈ ఇంటర్ఫేస్ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఇన్సర్ట్ ఆపరేషన్ ఆర్ అప్డేట్ ఆపరేషన్ ఆర్ డిలీట్ ఆపరేషన్, ఇట్ యాక్చువల్లీ ద org.hibernate.session interface అనేది provides the methods for insert, update and delete operations of the objects. వీటిల్లో మీరు ఏది చేయాలన్నా సరే ఖచ్చితంగా మీరు ఈ సెషన్ ఇంటర్ఫేస్ని యూస్ చేసుకుని తీరాలి. టు పెర్ఫార్మ్ కార్డ్ ఆపరేషన్స్ ఆన్ డేటాబేస్. కార్డ్ ఆపరేషన్స్ అంటే ఇవే: ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, రీడ్. వీ నీడ్ ఎ సెషన్ ఆబ్జెక్ట్ బికాస్ ఆల్ ద రిలేటెడ్ మెథడ్స్ ఆర్ గివెన్ బై సెషన్ ఇంటర్ఫేస్. దీనికి సంబంధించిన అన్ని మెథడ్స్ మనకి సెషన్ ఇంటర్ఫేస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఏదన్నా కార్డ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క సెషన్ అనేది ఉండి తీరాలి. అండ్ ఫైనలీ ఇట్ ఆల్సో ప్రొవైడెడ్ ద ఫ్యాక్టరీ మెథడ్స్ ఫర్ ట్రాన్సాక్షన్, క్వరీస్ అండ్ క్రైటీరియా. అంటే ఈ సెషన్ అనేది ఇట్స్ ఫ్యాక్టరీ మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎవరి కోసం అంటే ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ కానీ, క్వరీస్ కానీ, లేకపోతే క్రైటీరియాస్ కానీ, ఈ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇటువంటి ఏమైనా ఉంటే ఈ సెషన్ అనేది వాటికి సంబంధించిన మెథడ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. I hope it's clear. Okay, this is all the information regarding session. Okay, finally we just see how we are going to create a session. Session equal to factory.open session అని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇందులో సెషన్ అని క్యాపిటల్ అస్తో రాసింది ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్
సెషన్ అండ్ స్మాల్ లెటర్ రాసింది చూసారా, దట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకేనా. అండ్ ఓపెన్ సెషన్ అని ఇచ్చింది, దట్ ఈస్ ద మెథడ్ ఫర్ సేక్ ఆఫ్ క్రియేటింగ్ అని చెప్పాను కదా, ఇన్సర్షన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నింటిని ప్రొవైడ్ చేసే మెథడ్ అనమాట. Okay, this is the information regarding session. This is all things actually we would like to underline. Every దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. This is the all the information regarding session. Okay, let's see what is the transaction. If you want to perform insert or update or delete operations, I am saying here, please listen very clearly, carefully. To perform insert, update, delete operations, we should begin a transaction. అంటే మీరు ఏదన్నా ఇన్సర్ట్ ఆపరేషన్ కానీ, అప్డేట్ ఆపరేషన్ కానీ, ఆ డిలీట్ ఆపరేషన్ కానీ, ఏదన్నా కార్డ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటే మీరు ఒక ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయాలి. బట్ ఇందాక నేను సెషన్లో చెప్పింది ఏంటి, దానికి కావాల్సిన మెథడ్స్ని సెషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్పా. అది వేరు, ఇది వేరు. అక్కడ ప్రొవైడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఒక ఆపరేషన్ రన్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలని చెప్తున్నాను. ఓకేనా, రైట్. ఎ ట్రాన్సాక్షన్ ఈజ్ అన్ ఆప్షనల్ ఫర్ సెలెక్ట్ ఆపరేషన్. మీరు సెలెక్ట్ ఆపరేషన్ అని కొన్ని క్వరీస్ రాస్తారు దాన్ని బేస్ చేసుకుని, సో దానికి ట్రాన్సాక్షన్ అనేది ఆప్షనల్. ఓకే, ఇక్కడ org.hibernate.transaction ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇట్ ప్రొవైడ్స్ ద మెథడ్ ఫర్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఏదైతే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఉందో దానికి కావాల్సిన మెథడ్స్ అని org.hibernate.transaction అనే ఇంటర్ఫేస్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు కనెక్షన్ ప్రొవైడర్, ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ ఆఫ్ JDBC కనెక్షన్ and it abstracts the application from driver manager or data source. Okay, it is an optional one. And come to the transaction factory, it is the factory of transaction and it is also an optional. So in final steps, come to the final steps, we must execute the operation. సో ఆ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కాల్ మెథడ్స్ ఆఫ్ సెషన్ ఇంటర్ఫేస్ టు పెర్ఫామ్ డేటాబేస్ ఆపరేషన్. మీరు ఏదన్నా డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఎవరిని కాల్ చేయాలండి, సెషన్ ఇంటర్ఫేస్ని కాల్ చేయాలి. సో ఐఎమ్ కాలింగ్ లైక్ దిస్ session.save అని, విత్ ఇన్ ద పారాన్సిస్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద ఆబ్జెక్ట్. మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సేవ్ చేయాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ని విత్ ఇన్ ద పారాన్సిస్ ఇస్తాం. అదేవిధంగా session.delete అని, ఏదైతే ఆబ్జెక్ట్ మీరు డిలీట్ చేయాలో దాన్ని విత్ ఇన్ ద పారాన్సిస్ ఇస్తాం. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ వాట్ యాక్చువల్లీ వీ నీడ్ టు డూ. అండ్ కమిటెడ్ ట్రాన్సాక్షన్, మీరు ఒక ట్రాన్సాక్షన్ని కమిట్ చేయాలి అంటే క్వరీని రన్ చేయాలనుకుంటున్నారు. ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్ అక్కర్స్ ఇన్ ద ఆపరేషన్ దెన్ హైబర్నేట్ విల్ రోల్ బ్యాక్ ఏ ట్రాన్సాక్షన్. హైబర్నేట్ అనేది రోల్ బ్యాక్ చేస్తుంది ఆ ట్రాన్సాక్షన్ని. రోల్ బ్యాక్ ఈజ్ టేకెన్ కేర్ బై హైబర్నేట్. ఈ రోల్ బ్యాక్ అనేది ఎవరు టేకెన్ కేర్ చేస్తారండి, హైబర్నేటే టేక్ కేర్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ ఎ బిగినింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్. ఓకేనా, మన ఎవ్రీ ట్రాన్సాక్షన్కి బిగినింగ్ అలాగే ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్సాక్షన్ ఎలా రాస్తామంటే tx.commit విత్ ఇన్ ద parenthesis and semicolon. That is the thing how we are going to write a transaction, or otherwise we can say commit a transaction. And close the session. మనం ఒక సెషన్ని ఎలా క్లోజ్ చేస్తాం, when a session is closed then internally Hibernate close the రిలేషన్షిప్ విత్ డేటాబేస్ కనెక్షన్. అంటే డేటాబేస్ కనెక్షన్ కూడా క్లోజ్ చేస్తుంది. అది మనం ఎలా క్లోజ్ చేస్తామండి, session.close. ఎప్పుడైతే session.close అని మనం ఇచ్చామో అక్కడితో ఆ సెషన్ యొక్క లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది. దట్స్ వై వీఆర్ కాల్ ఇట్ యాజ్ ఎ సెషన్ ఆబ్జెక్ట్ లైఫ్ పీరియడ్ ఇస్ షార్ట్. అందుకోసమే మనం సెషన్ ఆబ్జెక్ట్ని మనం ఏమంటామండి, షార్ట్ లైవ్డ్ ఆబ్జెక్ట్ అంటాం. షార్ట్ లైవ్డ్ ఆబ్జెక్ట్ అని మనం కాల్ చేస్తాం. అండ్ ఫైనలీ వీ ఆల్సో క్లోజ్ ఎ సెషన్ ఫ్యాక్టరీ. అంటే ఒకే సెషన్ ఫ్యాక్టరీ ఉంటుంది, దాన్ని కూడా మనం క్లోజ్ చేయొచ్చు. దాన్ని ఎలా క్లోజ్ చేసుకుంటామంటే factory.close అని చెప్పి ఈ సెషన్ ఫ్యాక్టరీని కూడా మనం క్లోజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ ద ఆల్ ఎలిమెంట్స్ వాట్ యాక్చువల్లీ వీఆర్ లుకింగ్ ఇన్ హైబర్నేట్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ ఎలిమెంట్ని మనం హైబర్నేట్ ఆర్కిటెక్చర్లో చూస్తాం. దీస్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ని అర్థం చేసుకుని ముందుకు రావాలి. మనకి సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ సెషన్ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, సెషన్కి కావాల్సిన ఆబ్జెక్ట్ని ఇస్తుంది. ఆ సెషన్కి ఒక ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, పైన సెషన్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వస్తాయి. మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ కానీ, క్వరీస్ కానీ, క్రైటీరియా కానీ ఎవరు మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాక్టరీని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సెషనే ప్రొవైడ్ చేస్తుంది.
మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్, కట్ ఆపరేషన్ అన్నిటికి ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఏం ప్రొవైడ్ చేస్తారు, మెథడ్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ ఇవన్నీ కూడా ఎవరు ఇస్తారంటే సెషన్ ఇంటర్ఫేస్ అనేది ఆ మెథడ్స్ అన్నింటినీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ప్రతి ఒక్క దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకుని మనం ఫార్వర్డ్ అవ్వాలి. ఓకేనా, దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వాట్ వీ కవర్డ్ నౌ. సో దీని తర్వాత మనం హైబర్నేట్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఓవర్వ్యూలో మీకు హైబర్నేట్ అంటే ఏంటి, అదేవిధంగా మనం హైబర్నేట్లో సేవ్ ఆబ్జెక్ట్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, క్వరీస్ ఎలా కాల్ చేసుకోవాలి, వాట్ ఈస్ హెచ్సిఎల్ క్వరీస్, ఇవన్నీ కూడా నేను జస్ట్ ఓవర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్లాస్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.